హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మినిట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే క్రెడిపే అనమాట. క్రెడిపే గురించి ఆల్రెడీ వీడియో చేశాను కదా. ఇది ఏంటంటే క్రెడిపే ఎలా వర్క్ అవుతుంది. నాకు ఆల్రెడీ కార్డ్ అయితే యాక్టివేట్ అవ్వడం జరిగింది. నాకు కార్డ్ అయితే రాలేదు, ఫిజికల్ కార్డ్. కానీ చూసుకున్నట్లయితే నేనైతే యాప్ గురించి ఒక రివ్యూ లాగా అయితే వీడియో చేస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ ముందు ఏసీఈ కార్డు గురించి చెప్తా అన్నా కదా. ఇది చూసుకున్నట్లయితే మనకి అయితే అవైలబుల్ లేదనమాట. ఎందుకంటే దీనికి మనకి ఏజ్ లిమిట్ సరిపోదు. మనకి 25,000 మంత్లీ శాలరీ ఉండాలి, మనకి ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, చాలా ఉండాలి. అందుకని అయితే మనకైతే రాదనమాట. కానీ మనకి ఎస్బీఎం బ్యాంక్లో అయితే మనకి కార్డు ఉంది కదా, క్రెడిపే కార్డు అయితే మనకైతే ఈజీగా వస్తుంది. మీకు చూడొచ్చు క్యాష్ బ్యాక్స్ కూడా చూసుకున్నట్లయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే ఈ విధంగా ఉంది. ఓచర్స్ గురించి మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే పే అనమాట. పేలో క్రెడిపే గురించి చూడొచ్చు. మీకైతే ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం కనుక 5 రెఫరల్స్ చేస్తే మనకి 5,000 అయితే వస్తాయి అనమాట. క్రెడిపే యాప్లో అయితే మనకి ఇంకా చూసుకున్నట్లయితే లింక్ యువర్ అకౌంట్స్ ఉంది, మనకి పేమెంట్ రిక్వెస్ట్, మనకి ఏదైనా పేమెంట్ రిక్వెస్ట్ వచ్చినాయా, మనకి మేనేజ్ ఆటోపే ఉంది, మనకి సెట్ యూపీఐ నెంబర్ ఉంది. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే నేనైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే మనకి బ్లాకింగ్ యూపీఐ ఐడీస్ అనమాట. ఇంకా మనకి స్క్రీన్ లాక్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ అండ్ పాలసీస్. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూసుకున్నట్లయితే నేను డిపాజిట్ చేసిన 5,000 అనమాట. తర్వాత బ్యాలెన్స్ చెక్కింగ్ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డు ఉంటుంది. మనం లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది యూపీఐ కూడా వర్క్ చేస్తుంది కాబట్టి రెండు అయితే యూజ్ అవుతాయి అనమాట. మనం రిఫరల్ చూసుకోవచ్చు. 2x రిఫరల్ అయితే వస్తాయి అనమాట. ఇలా చాలా అయితే ఉంటాయి. మనం స్కాన్ చేసి పే కూడా చేసుకోవచ్చు. మనం ఒక యూపీఐ యాప్లో వాడుకోవచ్చు అనమాట దీన్ని. అందుకని చెప్పి నేను ఒక జస్ట్ రివ్యూ చేశాను. తర్వాత కార్డు వచ్చాక కార్డ్ అన్బాక్సింగ్ కూడా పెడతాను కుదిరితే. ఇంకా నాకు ఈ కార్డ్ అయితే రాలేదు ఇంకా. సో ఇదనమాట. మనకి కింద ట్రాకింగ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తారు. డిస్పాచ్ ఎక్కడ దాకా అయింది, ఇది లిమిట్ చూసుకున్నట్లయితే 4,500 అనమాట. ఎందుకంటే మనం అమౌంట్ చేసింది 5,000 కాబట్టి 90% అంటే 4,500 వస్తుంది. 6.5 పైసా అనమాట. నేను సారీ సార్, తప్పు చెప్పాను, 7.5 అన్నాను, రాంగ్ అనమాట. మనకి బిల్ చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఏ మంత్ కట్టాలో కూడా ఎవ్రీ మంత్ ఫస్టా ఎవ్రీ మంత్ 10th బిల్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇలా అనేకమైన ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనం ఇంకా ఎఫ్డీని పెంచుకోవచ్చు కూడా. ఇంకా 2,000 5,000 మనం ఎంతైనా పెంచుకోవచ్చు. అప్ టు ఇక్కడ ఉంటుంది. అంతవరకు అయితే మనం అయితే అమౌంట్ డిపాజిట్స్ అయితే పెంచుకుంటే మన క్రెడిట్ లిమిట్ కూడా పెంచుతారనమాట వీళ్ళు. సో కార్డ్ అయితే బాగుంది. నేనైతే ఒక ట్రాన్సాక్షన్ కూడా చేశాను అనమాట ఫ్లిప్కార్ట్లో. బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మనకి రివార్డ్స్ అయితే 24 hours తర్వాత పడుతుంది కార్డ్ యూజ్ చేస్తే. ఇది అనమాట వీడియో. కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, టాటా, బాయ్ బాయ్.